ఆ సమ్మెలో భాగంగా మేమంతా టెంట్ల కిందనే కూర్చుంటాం, టెంట్ల కిందనే వండుకొని తింటాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఓడిపోతారేమో అనుకునే భయంతో ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెడతలేడు. ఆ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం కారణం మాకు ఇవాటి వరకు మాకు ఈ గ్రామ పంచాయతీ నిధులు లేవు, మాకు జీతాలు లేవు. ఆ జీతాలు లేకపోవడం కారణం మాకు వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడమే. ఆ సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడం మా గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సీతక్క కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అందరూ ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు మినిస్టర్లకు ఉన్న వాళ్ళు అందరూ మాకు ఏం చెప్పి వచ్చి మా టెంట్ల కాడికి వచ్చి మా ప్రభుత్వం రాగానే మీకు 26,000 రూపాయలు జీతం చేస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం, మీ మల్టీపర్పస్ విధానం ఎత్తేస్తాం అని అన్నారు. ఇవాటి వరకు మా గురించి పట్టించుకుంటలేరు. మొన్న ఒక 6 నెలల జీతాలు వేసిర్రు, కానీ అవి కూడా చాలామంది ఇంకా 10 నెలలు, 3 నెలలు, 4 నెలలు అట్లా జీతాలు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మా గ్రీన్ ఛానల్ ద్వారా మాకు డైరెక్ట్ మీ అకౌంట్లోనే మీకు జీతాలు వేస్తామని అన్నారు. మా అకౌంట్లో వేసుడు అనేది కాదు, మా గురించి పట్టించుకుంటూనే లేరు. కాబట్టి ఎలక్షన్ పెడితే మాత్రం మేము వీళ్ళకు ఓడించే దిశగానే పోతాం. మా సమస్య ఈ పరిష్కారం కాకుంటే, ఈ సమస్య మన అసెంబ్లీ సమావేశంలో మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము గ్రామ పంచాయతీ యూనియన్లో ఉన్న వాళ్ళం అందరం మా గ్రామ పంచాయతీలో ఒక్కొక్క ఊర్లో ఒక 10 మంది నుండి 4 నుండి 10 మంది వరకు ఉన్నారు. ఆ 10 మంది అంటే 10 మందిని ఒక 500-600 ఓట్లు వేయించగలుగుతాం. అక్కడ ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగానే, కాంగ్రెస్కు వ్యతిరేకంగానే, మా పని కాకుంటే మాకు పట్టించుకోకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగానే మేము ఓట్లు వేయడం జరుగుతుంది. 1 ఇయర్ అయిపోతుంది కదా, ప్రభుత్వానికి కూడా సమయం కావాలంటున్నారు కదా. మరి ఏం సమయం, ఇంకేం సమయం, మాకేం సమయం కావాలండి? మాకు సమయానికి అవసరం లేదు. మాకు కోర్టు ఆర్డర్ ఉంది, 18,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉంది. ఒక మనిషి బతకడానికి నెలకు 21,000-24,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి కోర్టు నుండి ఆర్డర్ ఉంది. మరి ఇంకా వీళ్ళకి ఏం సమస్య కావాలి? వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడుకొని వాళ్ళతో సమానమైన చేసుకొని వాళ్ళ కాలకుండా వీళ్ళ కాలకుండా తీసుకొని మాకు డైరెక్ట్ మా జీతాలు మాకు వడిసెట్ చేయాలి. మాకు జీతం పెంచాలి. నేను ఈ 9,500 రూపాయలు మాకు జీతం, అది దేనికండి? ఒక్కరోజు ఖర్చు కాదు, వాళ్ళు పెట్టిన ఖర్చు. నేను మొన్న ఒక యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఒక్కరోజు ఒక్క పూట తినడానికి 32,000 ఖర్చు పెట్టినని తెలిసింది నాకు. ఒక్క మనిషి ఖర్చు 32,000 పెట్టినది తెలిసింది నాకు. ఒక్క పూటకు ఒక్క మనిషికి ఒక పూటకి 32,000 రూపాయలు ఖర్చు పెట్టినది తెలిసింది. అంటే మేము మనుషులం కావా? నెల రోజులు బతకాలి, నెల రోజులు మా పిల్లలు మేము అందరం ఎట్లా బతకాలి? అంటే మేము మనుషులం పశువులు ఎక్కువ పడుతున్నాం వాళ్ళకు. అది అంతే, ఏం లేదు. ఆ రాష్ట్ర మన ఈయన దగ్గర అయితే ఏమంటే ఇవాళ మేము బయలుదేరుతూ ఉంటే మాకు అడుగడుగున ఆటం కాలే. నాది మహబాద్ జిల్లా, నేను గూడూరు మండలం మహబాద్ జిల్లా అధ్యక్షుడు. నేను ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మహబాద్ జిల్లా డివైడ్ అయింది కదా, దాంట్లో మహబాద్ జిల్లా అధ్యక్షుడిని. నాకు మా గూడూరు మండలం మా మండలం ఎస్ఐ గారు ఫోన్ చేసి ఏమంటాడు, నువ్వు పోతానవా, నువ్వు పోతే నీకు లేని కేసులు పెట్టాలని బెదిరిస్తాను. నాకు ఇట్లా బెదిరించిన వాళ్ళకు కూడా మేము చూసుకుంటాం. ఈ విధంగా బెదిరించిన వాళ్ళకు పారిశుద్ధం చేయం. ప్రభుత్వమే మళ్ళీ అంశాలు పెట్టి మాకు ఆపడమైంది. మాకు స్వేచ్ఛ ఉందా లేదా? మేము అడగడానికి వచ్చి ధర్నా చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. మేము వెళ్ళిన వాళ్ళని ఎందుకు ఆపాలి? మాకు అడుగునా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసిన అందరినీ మా వాళ్ళను ఇక్కడ రాకుండా చేశారు. 50,000 మంది రావాలంటే 50,000 మంది ఉన్నారా? ఆపడం వల్లనే చాలా మంది వెళ్ళలేదు. బెదిరించడం జరిగింది, బాగా బెదిరియడం. నాకే అన్నాడు, నా ఇంటికి వచ్చి మా ఇంటికి పోయి మా పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమన్నాడట, మీ వాళ్ళని రిటర్న్ రమ్మంటారా, నేను మీ మీద లేని కేసులు బనాయిస్తానట. దానికి సమాధానం చెప్పాలి. నేను పోయిన కడుతుంది నా విషయం. ఎట్లా అంటాడు ఆయన? మాకు ఆ ఎస్ఐ గూడూరు మండల్, మన మహబాద్ జిల్లా గూడూరు మండల్ ఎస్ఐ మా ఇంటికి పోయి మా ఇంట్లో బెదిరించండి మా వాళ్ళతో. ఏమని? మీ ఆయనని రిటర్న్ రమ్మని చెప్పు, రేపు ఉదయం ఇక ఇంటికి వచ్చావు, ఇంట్లో ఉండాలి. ఇంట్లో లేకుంటే మాత్రం నేను మీకు లేని కేసులు బనాయించి పెడతాను. నేను ఎక్కడ ఇరికాను అక్కడ ఇరికి తను బెదిరించిపోయినట. వాళ్ళు మా వాళ్ళు భయపడి వెనుక ఎట్లా దిగిరాండి, ఇట్లా రాండి అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉంటే, ఏం కాదు ఇట్లా భయపడి ఎన్ని రోజులు బతాం, బతికినా ఒకటే సావైనా ఒకటే అని పోరాటానికి పోవాల్సిందని చెప్పి వచ్చినాం మేము. నేను ట్రైన్కి వచ్చిన. అట్లా ఇంత బాధపడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసారా? కనీస స్థానిక మంత్రి కొండా సురేఖ గారినైనా కలిసే ప్రయత్నం చేశారు? ఎవరు కలవట్లేరు. ఎక్కడ కలుతామని పోతే కలవడానికి ఛాన్స్ ఇస్తారా? అందరు ఈ రాజకీయ నాయకులే, వాళ్ళే చుట్టూ ఉంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటారు వాళ్ళదే. ఇప్పుడు పాలనకు భాస్కర్ అన్న చెప్పినట్టు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటారు, వాళ్ళే 10 రూపాయలు సంపాదించుకుంటారు తప్ప మా కార్మికుల దాంట్లో పూర్తిగా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎస్సీలు ఇలా మాదిగా ఎక్కువ శాతం అవే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఎంత అంటరాని వాళ్ళైనా మరి ఎందుకని వీళ్ళకు దాంట్లో ఒక 20% కావచ్చు వేరే అదర్ కాస్ట్. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం చూసుకోకుంటే మాత్రం ఈ 27వ తారీఖు వరకు మా సమస్యలు పరిష్కారం చేయకుంటే మాత్రం మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వెళ్తాం. మేము వ్యతిరేకంగా వెళ్ళడం వల్లనే ఇప్పుడు ఈయన కూడా గత దిగుతారు లాస్ట్కి వచ్చే వరకు. కాకుండా సర్పంచులు కూడా పోతారు. సర్పంచులు కూడా పోతారంటే సర్పంచులకి వ్యతిరేకంగా చేస్తారా?
సర్పంచ్ వ్యతిరేకంగా మనం అంతా మా గ్రామ పంచాయతీలో అంతా మాకు సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తాం. మాకు సపోర్ట్ చేయని ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేయము కదా, మేము సపోర్ట్ చేయము. కాబట్టి మాకు తెలిసాము. ఇప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరు మాకు తెలుసు అండి. ప్రతి కడప మా గ్రామ పంచాయతీ ఎవరు వచ్చినా కూడా గ్రామ పంచాయతీ సభ్యులు కలుపుతారు. గ్రామ పంచాయతీలో వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీలో మేము చెప్పాము, మా సమస్యలు పరిష్కారం చేయట్లేరు, మీకేం చేస్తారు, మీకే న్యాయం చేస్తారు. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, ఏది లేదు. మాకు కూడా ఇల్లు ఇస్తా ఉన్నారు, అది ఇది ఇస్తా ఉన్నారు. అన్ని సర్వేలు తప్ప వేరే పనే లేదు. సర్వేలు అనుకుంటూ కూర్చుంటారు. ఇవాటి వరకు 6 గ్యారెంటీ అన్నారు, ఏంటి అన్నారు. 6 గ్యారెంటీ చేయడానికి కూడా మేస్తారు. ఏమేమి కావాలి, గ్రామ పంచాయతీ సిబ్బందే కావాలి. గ్రామ పంచాయతీ సిబ్బందికే కదా అడిగేది. వాళ్ళు వచ్చి మీకు సమస్యలు ఏమున్నాయి, ఏ ఉన్నాయి, మీరు ఈయన వాళ్ళు అడగాలి కదా సర్వే చేయడానికి కూడా. కాబట్టి అడగడానికి వచ్చినా కూడా మాకే అడగాలి. ఎమ్మెల్యే వచ్చినా మేమే ముగ్గు పోయాలి. ఎవరు వచ్చినా కూడా అన్నీ మేమే చూసుకోవాలి. లాస్ట్కి వచ్చేవారు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. 9,500తో ఏం బతుకుతుందని చెప్పండి, మీరే చెప్పండి. మీరు మీడియా ముఖంగా మీరు చెప్పండి. 9,500తో మా కుటుంబం ఒక్క ఇంట్లో నలుగురినే వేసుకోండి. నలుగురు ఏం తినాలి, ఎట్లా బతకాలి మేము? మాకు బతకడానికి అసలు ఇక మేము అసలు లాస్ట్కు ఇక గ్రామ పంచాయతీ వదిలేయాలనుకుంటున్నాం. ఇక వదిలేస్తే గ్రామ పంచాయతీ పనిచేస్తూ రాడు ఇక వాడు ముందుకు. ఈ 9,500కి మా బొద్దుకొండ గ్రామం మాది పూడి మండలంలో. మా గ్రామంలో ఒక మనిషి రావట్లేడు. ఆ మనిషి బదులు ఒక మనిషిని పెట్టుకున్నాం అంటే రావట్లేరు. 9,500 జీతానికి ఎవరు వస్తారా? టైంలో టేబుల్ లేదండి. 12 గంటల రాత్రి ఎవరు చచ్చిపోతే ఆ ట్రాక్టర్ పట్టుకుని టైంలో టేబుల్ లేదు. అక్కడ మేము అన్నం తినడానికి పోతాం, పని చేసి 6 గంటలకు లేస్తాం, 7, 8, 9, 10 గంటల్లో పని చేస్తాం. అన్నానికి పోగానే ఆ కలెక్టర్ గారు వచ్చి అనుకునే అంటారు. మాకు టైం లేదు, టేబుల్ లేదు, తిననిచ్చు లేదు, ఏది లేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోతాం. నేను ప్రతి కాంగ్రెస్ పార్టీలో మా ఆవిడ మా ఊర్లో వార్డు నెంబర్ నేను కాంగ్రెస్ పార్టీలో అయినా కూడా నేను వ్యతిరేకంగా పోతా అంటానంటే ఎందుకు పోతాను అంటానా? అర్థం చేసుకోండి మీరు. మీడియం వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వే వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా పరిస్థితి లేదు. మా సిబ్బందికి, మా అమ్మలకు, మా వాళ్ళకి ఎవరికి సిబ్బందికి ఎవరికి న్యాయం చేస్తలేరు. చేయనప్పుడు ఏం చేస్తామండి? మా ఎమ్మెల్యే ఎవరు చేయరు. మినిస్టర్లే ఏం మాట్లాడతలేరు, ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? ఏమన్నా అసెంబ్లీలో ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇది చేతం ఎవరు అంటారా? మాకు కలిసిరు, మేము కలుస్తాను, మాట్లాడతాను. మీ సమస్య అయిపోయింది, టేబుల్ మీద సీఎం గారు టేబుల్ మీద ఉంది, మీకు 15,000 జీతం అయిపోయింది, మీకు గ్రీన్ జీతాలు పడుతుంది, మీ అకౌంట్లో పడుతుందని అకౌంట్ నెంబర్ అన్నీ తీసుకున్నారు. కానీ ఏది లేదు. మళ్ళీ ఇవాళ చూస్తే మళ్ళీ పాత కథ ఉంది. మళ్ళీ 3 నెలలు జనవరి వరకు మన వేసిరు. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి మళ్ళీ పెండింగే. అంతకుముందు ఉన్న వాళ్ళు 10-15 నెలలు మళ్ళీ ఉన్నారు. అట్లా మరి ఈ విధంగా ఉన్నాక మనం ఏం చేసి బతకాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి? లేకుంటే అన్ని ఎట్లయితాయి. ఈ 32,000 ఎట్లా 32,000 ఒక పూట తిండి ఎట్లయింది? అడిచెళ్ళింది ఇవన్నీ వెళ్తాను. మాకే ఇచ్చానికి వెళ్తారేపా? మాకు వేయడానికి మా పేదోళ్ళు అంటే బిల్కుల్ పేదోళ్ళం అంటే మేమే. గ్రామ 4th క్లాసు లాస్ట్ సిబ్బంది అంటే మేమే. మాకు న్యాయం చేయకుండా మాత్రం మేము వాళ్ళు ఇష్టపెట్టేయలేదు. ఈ ధర్నా ఇది అయిపోగానే ఇప్పుడు మాకు కార్యచరణ ఉంటుంది. ప్రజలకు ఒకటే, మాకు ఎవరు వ్యతిరేకంగా లేరు. ప్రజలు మేము చేస్తాం సమ్మెకు పోతాను అంటే మా గురించి వాళ్ళు 2 రోజులు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మా వల్ల వాళ్ళకి సంకేతాలు వెళ్తాయి, అంతేనా కదా? ఎందుకు వాళ్ళకి సమ్మెకు వేరు వీళ్ళు అనేది ఎందుకు అనేది వెళ్తుంది? వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేరు. అందరికీ ఎరికే, రాష్ట్రం మొత్తం ఎరికే అండి. ప్రతి ఒక్కరు జీతం ఇవ్వట్లేరు, అది ఇవ్వట్లేరు, వాళ్ళకు సరైన జీతం లేదు. 9,500 ఏ జీతం అండి మీరు చెప్పండి? ఇప్పుడు మీరు ఎవరికన్నా ఉన్న 9,500 జీతం ఒక రోజు కూలీకి పోతే ఒక 2-3 గంటలు పోతారండి. 3 గంటలు పోయిన వాళ్ళకి 300 రూపాయలు ఇస్తారు. 3-4 గంటలు పోతారు కూలీలు. ఆ కూలీల కంటే అద్మానం అయిపోయింది. మేము 24 గంటలు చేస్తామండి సర్వీస్. మేము కనీసం 700 ఇవ్వాలని గవర్నమెంట్ జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏమని అడుగుతాను. మీ మీడియా ముఖంగా వాళ్ళను ఇదే ఒకటే కొడతాను. రేవంత్ రెడ్డి గారు ఈసారి మాకు న్యాయం చేయకుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ పూర్తి అయ్యే వరకు న్యాయం చేయకుంటే మేము మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోతాం.